కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనపై తీసుకున్న ఏకపక్ష నిర్ణయం సీమాంత ప్రజల్లో తీవ్ర కలకలాన్ని రేపింది. ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లీనరీలోనే చెప్పింది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని చెప్పి సూచించింది. ఈ సూచనలు పెడచామని పెట్టిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించాలని ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. రాజకీయ కారణంతోనే తీసుకున్న నిర్ణయంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఆమె దీక్షకు మద్దతుగా నెల్లూరులో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దీక్ష ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన దీక్షకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. అంతేగాక జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా ఇక్కడ తరలివచ్చి ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆయన దీక్ష ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు దీక్షకు ఎందుకు దిగారు, ఎందుకు చేపట్టారు ఈ కార్యక్రమాన్ని? సమైకాంధ్ర మద్దతు కోసం, అదేవిధంగా మా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు ఈరోజు గుంటూరులో సమర దీక్షకు మద్దతుగా ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా అన్ని ప్రాంతాలను ఒకటిగా చూసి ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారో ఈ విభజన మీద చర్చ పెట్టి తర్వాత ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము గత నెల 25వ తేదీ అందరం కూడా శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశాం. ఈ మధ్యనే విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజీనామా చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ రెండూ కూడా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినాయి. ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటాం, మా తెలుగు రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటాం, సమైక్యంగా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. అదేవిధంగా విద్యార్థులు, ఎంప్లాయీస్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు హైదరాబాద్ లో ఒక మాట చెప్తున్నారు, గల్లీల్లో ఒక మాట చెప్తున్నారు, ఢిల్లీలో ఒక మాట చెప్తున్నారు. అదే పందాన్ని చంద్రబాబు నాయుడు కూడా అనుసరించి హైదరాబాద్ లో ఒక మాట, తెలంగాణలో ఒక మాట, సీమాంధ్రాలో ఒక మాట చెప్తున్నారు. వీళ్ళిద్దరూ తోడు దొంగలు. వీళ్ళిద్దరూ ఒకటైన దాని వల్లనే ఈరోజు తెలంగాణ విభజనకు సోనియా గాంధీ శ్రీకారం చుట్టింది. సోనియా గాంధీ ముఖ్య లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలి. అందులో భాగంగానే ఈ నాటకాలన్నీ కూడా. ఎన్టీ రామారావు గారు తెలుగు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పి కోరుకున్నాడు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీని పెట్టాడు ఆయన. ఈ రోజు నకిలీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని తీసుకొని పోయి సోనియా గాంధీ గారి కాళ్ల దగ్గర పెట్టేసి రాష్ట్ర విభజనకు బీజం వేశాడు. తెలంగాణకు నాకు అభ్యంతరం లేదని చెప్పేసి లేఖ ఇవ్వడం జరిగింది. దీంతో సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకొని ఈ ప్రకటనకు ఆజ్యం పోశారు. ఇది మంచిది కాదు, ప్రజలతో ఆడుకుంటున్నారు. రాజకీయ చదరంగంలో చంద్రబాబు, సోనియా గాంధీ ఆడే నాటకమే ఈ విభజనకు తెరలేచింది. ఇది మంచి సాంప్రదాయం కాదు, మంచి పద్ధతి కాదు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దీక్షకు మాత్రం అన్ని ప్రాంతాల నుంచి స్పందన వస్తుంది. ప్రస్తుతం మన వద్ద వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ కన్వీనర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తున్నాం. దీక్షకు స్పందన ఎలా వస్తుంది? ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు వయసు భయపడినా కూడా మహిళలను చూడకుండా కూడా ఈ రోజు సమర దీక్ష ఈ రోజు విజయమ్మ గారు చేపట్టడం జరిగింది. ఈ రోజు ఏదైనా పార్టీ చిత్తశుద్ధితో ఈ రోజు సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తుందంటే ఇప్పటికే అనేక సార్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రుజువు అవడం జరిగింది. ఈ రోజు గుంటూరులో విజయమ్మ దీక్షకి మహిళలు అన్ని అత్యధికంగా కూడా అందరూ కూడా పాల్గొంటున్నారు. గుంటూరులో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ దీక్ష నుంచి మద్దతు బాగా ఉంది. దానికి సంఘీభావంగా ఈ రోజు నెల్లూరు జిల్లాలోంచి కోవూరు నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ సంఘీభావంగా ఆమరణ దీక్ష కూర్చోవడం జరిగింది. నెల్లూరు నగరం తరపు నుంచి మేమందరం కూడా ఈ రోజు ఇక్కడికి ప్రసన్నకి సంఘీభావం తెలియజేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో కూడా అందరినీ కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మ్యాచ్ ఫిక్సింగ్ ఆడుతున్న నాయకులు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మ్యాచ్ ఫిక్సింగ్ ఆడుతున్న నాయకుల్ని బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తుంది. మొత్తం మీద జిల్లాలో అన్ని వర్గాల నుంచి దీక్షకు మద్దతు లభిస్తోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే తాము దీక్షను కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేస్తున్నారు.